క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల 8వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి సమయంలో జ్ఞానము అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన తరగతిలో కొంత సమాచారాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడని ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని, ఆయన దగ్గర నుంచే మనకి జ్ఞానం లభిస్తుందని, ఎవరికైనా సరే జ్ఞానం కొద్దిగా ఉంటే ఆయన్నే అడగాలని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి సమయంలో రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే జ్ఞానము అది చాలా ప్రాముఖ్యమైనదని, వెండి బంగారం వజ్రాల కంటే కూడా చాలా ముఖ్యమైనదని గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో నువ్వెంత జ్ఞానవంతుడైనా సరే నేను చాలా తెలివిగలవాడిని అనుకున్నా సరే ఏదో ఒక చోట మోసపోతూనే ఉంటాం. గమనించలేదు. మనం ఎవరంతటి వాళ్ళం ఏమనుకుంటామంటే, నేను నడిచేదే కరెక్టు, నేనంతా కూడా మంచే, నేను నమ్మింది కరెక్టే, నేను చేసేది కరెక్టే, నేను వెళ్ళే మార్గము ఖచ్చితమే అని మనం అనుకుంటాము. కానీ ఏదో ఒక చోట మోసపోతూనే ఉంటాం. అయ్యో అలాగ చేయకుంటే బాగుండేది, ఇలాగ చేయకుంటే బాగుండేది, ఇలా వెళ్ళకుంటే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనిపించింది అనమాట అయిపోయిన తర్వాత కదా. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటాడనమాట. బ్రతికొండగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి అంటాడనమాట. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు మోసపోతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు మోసపోతున్నాం? మనం చాలా తెలియగలిగిన వాళ్ళం కదా. ఎందుకు మోసపోతున్నాం? కారణం ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మరలా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలోనూ సాతానట లోకంలో ఎవరు వదిలిపెట్టుకోకుండా అందరినీ మోసం చేయాలనుకున్నాడట. అందుకే మోసపోతున్నాం. సాతాను ఏం చేస్తున్నాడు? ఎవరిని వదలుకోకుండా అందరినీ మోసం చేయాలని కంకణం కట్టుకుని ఎవరికి ఏ బాణం వేస్తే వాళ్ళు పడతారో ఆ బాణం వేసి వాళ్ళు పడగొడుతూ మోసపరుస్తున్నాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల
ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా త్రోయబడి. మరియు ఇక్కడ గమనించినట్లయితే సర్వలోకాన్ని మోసం చేయాలనుకున్నాడు. అలాగని బుద్ధిపూర్వకంగా మనం చేసి సాతానే చేశాడు, సాతానే నన్ను మోసపరిచాడు అనుకోవడం కాదు కదా. సర్వలోకమును మోసపుచ్చు అపవాద నీవు సాతాన నీవు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట్ట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడి. భూమి మీద పడి ఎవరిని మోసం చేసింది? ముందు మొట్టమొదటి ఎవరిని మోసం చేసింది? ఆదాము కరెక్ట్గానే ఉన్నాడు, కానీ హవ్వ ద్వారా బెండ్ అయిపోయి మొత్తం పతనం అయిపోయింది. దేవుని ప్లాన్ అంతా పతనం అయిపోయింది. చివరికి ఏదైనా తోట నుంచి గెట్అవుట్ అనే పరిస్థితి తెచ్చుకున్నారు అన్నమాట. అక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు కాదు, పితరుల యుగం నుంచి ఉన్నాడు అన్నమాట. ధర్మశాస్త్ర యుగంలో, క్రైస్తవ యుగంలో కూడా ఉన్నాడు. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మనల్ని అంటుకోలే, మనం క్రైస్తవులం కదా, మనం చక్కగా ఆరాధన చేస్తాం కదా, ప్రార్థన చేస్తాం కదా అనుకుని ఏమైనా నిర్లక్ష్యంగా ఉన్నావో కొంచెం, ఎంత తెలివైన జ్ఞానులైనా సరే, జ్ఞానవంతులైనా సరే ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. చూడండి, కొన్ని పండుగలకి కళ్ళ ముందే అచ్చు తీసి దానిలో మట్టేసి అమ్ముతూ ఉంటారు, ఎదురుగుండా పెట్టి. అది మట్టి అని అందరికీ తెలుసు, అమ్మేవాడికి తెలుసు, కొనేవాళ్ళకి తెలుసు. అయినా సరే దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టి అవి చేసి ఇది చేసి పురస్కారాలు చేసి మళ్ళీ తీసుకెళ్ళి కాలంలో ఇది చేస్తుంటాం కదా. అవును కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడిచిపెట్టకుండా మోసం చేయాలని వాడి ప్రయత్నం అందరినీ కూడా మోసం చేసి నరకంలోకి తీసుకెళ్లాలని వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అందుకనే మనం అప్పుడు ఎలా ఉండాలా? చాలా పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, మత్తయి సువార్తలో యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పాడు. 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రైస్తవమైన మనకి ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పు పలువురిని మోసపుచ్చెదరు. ఇంకా చాలా విషయాలు కిందకున్నాయి, నేను ముందుకు వెళుతున్నా. ఎవడునో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోవాలంటున్నాడు. అయినా సరే మోసం జరుగుతూనే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో మోసం జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. ఈసారైనా ఎవరు మోసం చేయకుండా ఉండాలనుకుంటూ ఉంటాం. బట్టల షాప్కి వెళ్తే దగదగలాడుతూ ఉంటుంది శారీ, ఇంటికి వచ్చి చూసుకుంటే మళ్ళీ ఏదో మోసపోయామని. ఇట్లా రకరకాలుగా, ఒకటని కాదు, రకరకాలుగా మోసం అనేది పోతుంటాం. ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంత జ్ఞానవంతులైనా సరే మోసపోతూ ఉంటాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో కూడా మనము ఇదే కరెక్ట్ అనుకుంటాం. ఒకానొక సమయంలో ఇదే కరెక్ట్, మనం నమ్మిందే కరెక్ట్ అనుకుంటాం. తర్వాత సర్వసత్యం తెలిసిన తర్వాత ఏం చేయాలి మరి? సర్వసత్యం తెలిసిన తర్వాత మార్పు రావాలి కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించినట్లయితే, పూర్ణమైనది వచ్చినప్పుడు
ఆ? పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లలంగా ఎప్పుడు పిల్లలంగానే ఉంటామా? లేదు కదా. కొంత వయసు ఎదిగే కొద్దీ ఇంచుమించు 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది తెలుస్తుంది. అంతకుముందు చేసిన పిల్ల చేష్టలన్నీ మానేసేస్తాం. మానేసి పెద్దవారమై ఆ పిల్ల చేష్టల దోలికి వెళ్ళాం. అందుకనే ఇక్కడ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని తెలియజేస్తున్నాడు. మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వెళుతున్నామో వస్తున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నామేమో, మనలో ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? అందుకనే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి అంటాడు కదా. వినటానికి వింటున్నాం, చదువుతున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాం, వెళుతున్నాం, వస్తున్నామే. కానీ ఆత్మీయంగా ఎంతవరకు బలపడ్డావు, ఎంతవరకు పిల్ల చేష్టలు మానివేసాం, ఎంతవరకు పిల్లవాడిని వలేత పెద్దవాళ్ళం. ఇప్పుడు బలము కలిగిన పౌలు గారు కూడా ఉంటారు, మీరు పసిపిల్లలే కానీ బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు కాదు అని అంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రతి మీటింగ్కి వెళుతూ ఉంటాం, ప్రతి చోట వాక్యం వింటుంటాం, కానీ మన పరిస్థితి ఎలా ఉంది? ఎఫ్ఎస్సి పత్రికలో కూడా గమనించినట్లయితే ఒక మాట, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వెళుతుంటే మనకి ఏం రావాలి? మనకి ప్రేమ అంటే ఏంటో తెలియాల. ప్రేమ కలిగి సత్యం చెప్పాలా, వీలైనంత వరకు సత్యమే మాట్లాడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. క్రీస్తు వలె మనం రోజు రోజుకి ఆత్మీయంగా ఎదిగే కొద్ది ఎలా ఉండాలా? క్రీస్తుని పోలు నడుచుకుంటూ ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి, అంతే కదా, మన తలకి వెన్నుపూస అంటుకుని ఉంటుంది, ఆ మిగిలిన కాళ్ళు చేతులు అన్ని అవయవాలు అతుక్కుని ఉంటాయి. దాని ద్వారా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దానివలన చిన్న చిటికినేలకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళుతూ వస్తూ ఉంటుంది అనమాట. ప్రేమ చేత సంఘ క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరంలో అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది అంటున్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎవడును కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అంటాడు అన్నమాట. అయినప్పటికీ ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక పక్క ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. మోసపోయిన తర్వాత అయ్యో ఇట్లాగ అనుకోలేదు అని చెప్పేసి, అట్లాగ అనుకోలేదు, అలాగ ఉన్నట్లే బాగుండేది, ఇలాగ ఉన్నట్లే బాగుండేది అని అనిపించింది అనమాట. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆలోచన చేసినట్లయితే అన్నీ తెలుసు అంటాం కదా. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా అన్నీ తెలుసు, నాకు చెప్పవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం.
అయినా సరే మోసపోతుంటాం. అన్నీ తెలిసినప్పుడు మోసపోకూడదు, అయినా సరే మోసపోతుంటాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుషులు, వాళ్ళు నీతిగా ఉండకుండా దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషులు ఉన్నారు. దుర్నీతి చేత తనకు నచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్టుగా మేము ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, మా జీవితం మనం కొనసాగిస్తాం అనుకుని సత్యాన్ని అడ్డగించేసి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం అటువంటి వాళ్ళకి పరలోకం నుంచి బయలుపరచబడుతున్నది అంటున్నాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధపరచబడి ఉన్నది. తెలియనిది ఏం కాదు, దేవుడు అది వారికి విశుద్ధపరచండి. ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో తెలుసు, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, జగదుత్పత్తి మన పుట్టిన దగ్గర నుంచి మన కంటికి కనబడుతూనే ఇప్పటి వరకు ఉండి మనకు కనిపిస్తున్నవేంటి? మన పుట్టిన దగ్గర భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి కనపడుతున్నాయి మనకి దేవుడు చేసినవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఎవరు చేశారు అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, గ్రంథంలో కూడా ఉంది, అన్నీ తెలుసు మనకి. అయినా సరే మోసపోతుంటాం. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుచున్నావు గనుక వారు నిరత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను, దేవుడు ఎవరంటే తెలుసు మాకు, ఒక్కడే దేవుడు యెహోవానే. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, సంఘం ఒకటేనని మళ్ళీ అంగీకరించాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులరి వారి అవివేక హృదయము అంధకారం అయిపోయిందంట. హృదయమే అంధకారం అయిపోతే ఇంకా అసలు అక్కడ ఇంకేం ఉండదు అన్నమాట. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అన్నమాట. ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి ముఖం మీద ఉమ్మేసి, ఆయన దేవుడు కుమారుడై ఉండి, యూదులు యోసేపు మరేమో పుట్టినవాడవు కదా, నువ్వు ఎట్లా దేవుని కుమారుడు అవుతావు అని చెప్పేసి వ్యతిరేకంగా ఆయన మీద ఎంతో చేసేసారు. చివరికి బరబ్బా కావాలా, యేసు కావాలా, ఎవరిని విడుదల చేయమంటారంటే మాకు బరబ్బానే విడుదల చేయమని చెప్పారు. అయినా సరే ఆయన ప్రేమ చూపి, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వీరు ఏమి చేయిస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని చెప్పాడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ఈ లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరండి. ఒకవేళ తెలిసింటే నీకు లోక జ్ఞానం తెలిసి ఉండొచ్చేమో కానీ దేవుని జ్ఞానం తెలిసి ఉండాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. నాకు బలం ఉంది కదా, నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను, నేను సుఖపడుతున్నాను అని అనుకోవద్దు. ఆయన ఇచ్చినవే. ఈ లోకంలో పుట్టించిందే ఆయన, నిన్ను నన్ను పోషించి సంరక్షిస్తుందే ఆయన. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో నీవు లోక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. దేవుని ముందు ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వెర్రితనంగా చేస్తాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెర్రితనంగా చేస్తాడు. నువ్వు ఇంత వెర్రివాడవేరా నాయన, దేని గురించి రా నీ పాకులాట, ఎందుకురా ఈ పరుగు అంటాడు అనమాట.
ఒక ధనవంతుడు ఏమన్నాడు, నాకు పంట పండింది, బాగా కొట్లు కొత్త కొట్లు కట్టేసి వాటిలో ధాన్యం నా జీవితం మనకు తినటానికి ఉండటానికి అన్నిటికీ ఉంది. తన ప్రాణంతో ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో నీ ఇష్టం అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, అరే నాయన ఇవన్నీ ఎందుకురా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, ఇవన్నీ దేని కొరకు అని అంటాడు. అవునా కదా? కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంటే వెరితనంగా చేశాడు. ఈ లోక జ్ఞానాన్ని వెరితనంగా చేసేసాడు అనమాట. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి గమనించినట్లయితే, లేకపోతే 19 చూడండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము మహాజ్ఞానవంతుడిని నేను అనుకున్న వాళ్ళ జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. నేను నాశనం చేస్తానన్నాడు. వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ గమనించినట్లయితే, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా 18వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు, ఎవడును తను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాల్సిందే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనను, మరియు జ్ఞానుల యోచన వ్యర్థములని ప్రభువునకు తెలియను కదా. కాబట్టి మనకి చూడండి, ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనకి మనం పెద్దవాళ్ళమైన తర్వాత తిరుగుతూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కొన్ని పిల్లల చేష్టలు. కొంతమంది బైక్ దొరికిందంటే బాగా తిరుగుతూ ఉంటారు, బైక్ వేసుకుని. ఎందుకు ఇట్లా తిరుగుతాడో అనుకుంటాం. నేను యాక్సిడెంట్లు అయితే కదా, ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడు, ఊరికి ఇట్లా ఎందుకు తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? ఒక్కొక్కటి వాళ్ళ హ్యాబిట్ని బట్టి. ఎవరైనా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, ఎందుకు ఈ చిన్నతనంలోని ఇలాగ అలవాటు చేసుకున్నాడు, ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అని అనుకుంటాం అనమాట. ఏదైనా మందుకు అలవాటు అయ్యాడు, ఎందుకు వీడు చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు వాడిని గురించి చూసి ఏమనుకుంటారు, ఎందుకు ఇలాగ చేస్తున్నాడు వీడు, ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, వీడు చాలా తెలియగలవాడు కదా, ఎందుకని దీనికి బానిస అయిపోయాడు అనుకుంటూ ఉంటారు కదా. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా కొన్ని విషయాల్లో మన ఘటాన్ని, మన శరీరాన్ని కూడా కాపాడుకోవటంలో కూడా మనం తప్పిపోతుంటాం కదా. మన శరీరాన్ని జ్ఞానంతో కాపాడుకోవాలి. శరీరాన్ని జ్ఞానంతో కాపాడుకోకపోతే ఏమవుద్ది? మొట్టమొదటిగా ఆహార విషయంలో తను తాను భద్రం చేసుకోవాల్సిన వస్తుంది. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దేవునికి భయపడతాడు. దేవునికి భయపడి దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో దానికి కట్టుబడి ఉంటాడు అనమాట. షడ్రక్ మెషక్ అబేద్నెగోలో రాజు తినే భోజనం చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు, దేనికి పడితే దానికి బలిచ్చి తీసుకొచ్చి ఇస్తారు, దేవుని దృష్టిలో మనం ఏమైపోతాం, అపవిత్రులం అయిపోతాం, కాబట్టి మాకు ఆకుకూరలు ధాన్యాలే ఇవ్వండి మాకు అని చెప్పేసి వీళ్ళ మొహాలు కలకల్లాడుతూ ఉన్నాయి. 14 మాసాలు చికెన్ బిర్యానీ తింటే ఏమైంది? శరీర ఘటం పాడైపోయింది. అవునా కదా? పాడైపోయింది. కాబట్టి దాన్ని లిమిట్లో ఉండాలి, లిమిట్లో తీసుకోవాలి. ఏదైనా సరే లిమిట్. త్రాగే విషయంలో కూడా ఆలోచన చేసినట్లయితే
రేఖాబీలు అనే బైబిల్లో కనపడతారు. రేఖాబీలు వాళ్ళ పితరుడు ఒక అతను చెప్పాడంట, మీరు మద్యపానం తాగకూడదు అని చెప్పాడంట. మీరు విత్తనాలు విత్తొద్దు, నువ్వు ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పి. ఎందుకు ఇల్లు కట్టుకోవద్దు, ఎందుకు విత్తనాలు నాటొద్దు అంటే, మీరు ప్రయాణంలో ఉన్నారు, మీరు కానాను ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదన్నా నాటితే వీటి మీద మీకు ఆశ పెరిగిపోయింది. ఇక్కడే ఉంటాం స్థిరంగా, మాకు ఇల్లు కట్టుకున్నాం కదా, పొలం వేసాం కదా, ఇవి చూసి ఇక్కడే ఉండబుద్ధి అవుద్ది, కానానికి మీరు నడిపించలేరు, వెళ్ళలేరు, కాబట్టి మీకు వద్దు అని చెప్పాడంట. అందుకని ఒకనొక సందర్భంలో ఒక రూమ్ ఏర్పాటు చేసి, వీళ్ళకి ఈ రేఖాబీలకు ఒక రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో ఫుల్ బాటిల్ కేసులు, మందు బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టి రాజుగారు మీకు పంపించారు, మీరు తాగండి అని చెప్పేస్తే, మేము ఈ తీసుకోం, ఈ తాగం మేము. మా పితరుడు అతను ఇలాగ చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలుకి బుద్ధి కలగటానికి ఇర్మియా ప్రవక్త ద్వారాగా తెలియజేశాడు. ఇర్మియా ప్రవక్త ద్వారాగా, మేము యూదులము అని గర్వపడుతున్నారే, నాకు మీకంటే కూడా నా మాట వినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మేము వింటున్నాం అంటున్నారు, కానీ మీరు వినివారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు, కానీ నేను చెప్పే మాట మీకంటే గొప్పగా వినేవాళ్ళు ఉన్నారు, రేఖాబీలు. వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. ఇర్మియాని పంపించి ఎంతోమంది ప్రవక్తల్ని పెందలకడ పంపించారు, ఎవరి మాట మీరు వెళ్ళా ఇష్టపోతున్నాడు. కాబట్టి ఆహారం విషయంలో ఈ శరీరఘటాన్ని కాపాడుకోవాలా, ఇంకా ఆలోచన చేసినాడు త్రాగే విషయంలో కూడా కాపాడుకోవాలా, ఇంకా వివాహ విషయంలో కూడా ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థ ద్వారా వెళ్ళిపోవాలి. కుడి ఎడమకు తొలగకూడదు. తొలిగితే ఏమవుతాయి, రకరకాల జబ్బులు వస్తాయి. ఘటం నిలుస్తుందా తెలియదు, ఎప్పుడు జారిపోయిందో తెలియదు. ఇంకా గమనించినట్లయితే మీరు ధనాపేక్ష వద్దు అంటాడు. ధనాపేక్ష కలిగి ఉంటే ఏమవుతుంది? ధనాపేక్ష కలిగి ఉంటే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఏమవుతుంది? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము ధనాపేక్ష కలిగి ఉంటే ఏమవుతుంది? 7వ వచనం నుంచి, మనం ఈ లోకంలోనికి ఏమీయో తెలియదు, దీనిలో నుంచి ఏమీయో తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు కలిగిన వారమయ్యండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక హృదయం వ్యక్తములోను హానికరమైన అనేక దురాశలు. ధనం ఎక్కువైతే ఏమైంది? ఆటోమేటిక్గా మనం చెడిపోతాడు. ఎంత మంచోడైనా సరే ధనం ఎక్కువైతే ఆటోమేటిక్గా చెడిపోతాడు. ఎంతవరకు అవసరం. అందుకనే సొలొమోను మహారాజు చివరాఖరికి ఏమంటాడు, అయ్యా నాకు ఎంతవరకు అవసరమో నాకే అంతవరకు అయ్యి, నన్ను పేదరికంలో పుట్టించావనుకో దేవుడు ఎవడో అని చెప్పి నిన్ను ఇచ్చేస్తానేమో, కడుపు నిండిన వాడేమో దేవుడు ఎవడంటానేమో, నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వమంటాడు. ధనవంతులు కూడా అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక హృదయంలో హానికరమైన అనేక దురాశల్లో పడదాటి మనిషిని నష్టంలో నాశనం ఉంచుకొని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయాం, నానా బాధలతో తమ పొడుచుకున్నారు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. తర్వాత ఎందుకు చేశారని చెప్పేసి ఆ వెండి నాణాలు తీసుకుని దేవాలయాన్ని పడేసి ఇదే తలక్రిందులుగా వెళ్ళి చనిపోయాడు కదా. మనకి ఏమన్నా తెలిసిన సంగతి. ఇంకా ఈ ఘటాన్ని కాపాడుకోవాలి, జ్ఞానం కావాలి, దానికి ఘటాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు అంటాడు, అతడు చిమ్మిటే తుప్పును తినివేస్తాయి అంటాడు. అందుకనే ఎక్కువగా వద్దు, ఏం తిందమో ఏం త్రాగుదమో ఏం ధరించుకుందో చింత వద్దు. మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకని మీకేం కావాలో నేను ఇస్తానంటాడు కదా. అవునా కాదా? ఇంకా 22వ వచనంలో, దేహమునకు దీపం కన్నేనా కాదా? చెడిపోవటానికైనా బాగుపడటానికైనా కళ్ళు కొంత కారణం అవుతాయి. అవునా కాదా? మన దేహాన్ని మొత్తం కూడా కాపాడుకోవడానికి ఇక్కడ అదే అంటున్నాడు 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును.
నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండి అలా చీకటి ఎంతో గొప్పది అంటున్నాను కదా. ఆ వెలుగుకు రాలేవు నువ్వు, ఇంత ప్రయత్నం తల్ల కిందకి తపస్సు చేసినా రాలేవు. ఎందుకని? ఆ కళ్ళు తేటగా ఉంటే ఈ కళ్ళు, ఉదాహరణకు ఆలోచన చేసిన ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లల కళ్ళు వాటిని చూస్తూ కాళ్ళు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెయ్యింబొగులు ఫోన్ చూస్తూ తెల్లారి ఏదైనా పనికి వెళ్ళాలని నిరుత్సాహం, నిద్రలేనితనంతో ఎంతో శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. రకరకాల మద్యపానీయాలతో ఈ శరీర ఘటాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే జ్ఞానం, దేవుని జ్ఞానం లేదు. నిజంగా నీకు జ్ఞానం ఉంటే తాగు, నిజంగా నీకు దేవుని జ్ఞానం ఉంటే పొగ తాగు, నిజంగా నీకు జ్ఞానం ఉంటే ఏది పడితే అది ఎట పడితే అటు తినవు, ఏది పడితే తాగు, కంట్రోల్లో ఉంటావు, నీ శరీర ఘటాన్ని నువ్వు కాపాడుకుంటావు నిజంగా జ్ఞానం అనేది ఉంటే కదా. కాబట్టి దీని మొత్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుతున్నాను అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక పౌలు గారు. నాకు ఏది లాభకరమో, నేను ఏమేం చేయాలో, ఏది ప్రాముఖ్యమైనదో నాకు నేను అన్ని కూడా గమనించాను. చూడండి, నా ఒక్క మాట చూసుకుని ముందుకు వెళదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టము ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టము ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం మూలమైన నీతిని, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానుభవము గలవాడిని అయినను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడిన ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవేవి మంచివో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు. అంతకంటే ఈ భూమి ఆకాశం అందున్న వీటి కంటే కూడా ఇంకా జ్ఞానమైన ఉత్తమమైనవి ఉన్నాయి అంటాడు దేవుడు కూడా. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు మంటివి కావు నా ఆలోచనలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయి నా ఆలోచన అంటాడంట. 11వ వచనం, నాకు పొదువు కలిగినది ఇలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఇంట్లోకి ఆకలి ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాను. మనకు తెలిసినట్టుగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనంలో ఏమంటాడు? అక్కడ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కన్ను చెడిపోతే ఏమవుతుంది? చూసింది ఎలా కావాలంట. అవునా? తన హృదయాన్ని పాడు చేస్తుంది, జ్ఞానాన్ని పాడు చేస్తుంది, మొత్తం మైనస్ చేస్తారు. అంధకారం, హృదయమే అంధకారం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచుకోకుండా చూసుకోండి. సాతాను ఒక పక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, లోకంలో అందరినీ కూడా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక దాంట్లో మోసపోతూనే ఉన్నావు. నేను చాలా తెలివి కలిగిన వాడిని, నేను చాలా జ్ఞానవంతుని మనం అనుకుని దాంట్లో మోసపోతూనే ఉన్నాం. అవునా కాదు? ఖచ్చితంగా మోసపోతున్నాం, ఖచ్చితంగా మోసపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. మొట్టమొదటిగా
దేవునికి భయపడాలా, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలా, ఆ తర్వాత ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది కదా. కాబట్టి అదే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు కూడా గమనించినట్లయితే, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి గమనించినట్లయితే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుతున్నాము. పరిపూర్ణులైన చాలా పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, అక్కడ నాయకులు అధికారులు ఉన్నారు. ఆ పైన 5వ వచనం, విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటల వలన వినియోగింపక, మీకేదో తీయటి మాటలు చెప్పి మీ మీద మీరు నన్ను మెప్పు పొందాలని నేనేం మాటలు చెప్పట్లేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించుకుని పరిపూర్ణులైన వారి మధ్య ఎంతో గొప్ప మేము జ్ఞానవంతులం అనుకున్న వారి మధ్య జ్ఞానం బోధించుతున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదంటున్నాడు. ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమై ఉన్నట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదోత్పత్తికి ముందునే దీనిని దేవుని మహిమ నిమిత్తం నియమించండి. అది లోకాధికారులలో నేను అధికారిని, నేను గొప్పవాడిని, నేను తెలియగలిగిన వాడిని, నేను ఎంతో ప్రావీణ్యను అనుకున్న వాడిని కూడా అది లోక అధికారులు ఎవరికీ తెలియదు. ఏమనుకుంటారు, వీళ్ళేదో పాటలు పాడుకుంటున్నారు, వీళ్ళేదో ప్రార్థన చేస్తున్నారులే, వీళ్ళేదో చేస్తున్నారులే అనుకుని చూసిస్తున్నట్టుగా, ఇరిగి ఎరగనట్టుగా, విని విన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు మహా జ్ఞానవంతులు అనుకుంటున్నారు, మేము ప్రావీణ్యం అనుకుంటున్నారు, అన్నింటిలో ప్రావీణ్యం కలిగిన అనుకుంటూ అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగ ప్రభువును సిలువ వేయక ఎందరు. అప్పుడు యూదులు ఎంతో జ్ఞానవంతులు, వాళ్ళు నిజంగా వాళ్ళు తెలియగల వాళ్ళైతే యేసుప్రభు అని సిలువ వేసేవాళ్ళ? ఇందుని గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయంలో గోచరం కాలేదు అంటున్నాడు. మనుషులు గోచరం కాలేదు. ఏవేవైతే ఏర్పాటు చేసి పెట్టాడో అర్థం కాలేదంటున్నాడు అనమాట. తర్వాత ఆ కింద కూడా గమనించినట్లయితే 13వ వచనం నుంచి, మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ వేరు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నీ ప్రకృతి కలిగిన మనస్సు కలిగిన వాడికి నువ్వు ఎంతనా చెప్పు, చెవులో మైకు పెట్టి ఊదు, ఏమి అస్సలు చలనం ఉండదన్నమాట. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుడు ఉన్నాడంటే ఆడ ఉన్నాడు చూపించినాకంటే అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచన పదమగును గనుక అతను వాటిని గ్రహింపలేడు ఎట్టి పరిస్థితుడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండాలి. ఆయన ఏ విధంగా జీవించాడో మనకందరికీ తెలుసు. ఆయన కొడతంటే ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈ గ్రంథాన్ని బట్టే చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అనే మాటలు కూడా వచ్చాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా తెలియజేయాలి. ఇంకెంతమంది ఎవరు ఎన్ని చెప్పినా కానీ మనకు నాటకు వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు మనం. ఈ లోకంలో మనకు ఎంతో జ్ఞానం ఉందనుకుని మనం హెచ్చించుకుని నాకెవడరు చెప్పేది అన్నట్టుగా స్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నమాట. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో
దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమని వీడొకడు ఉన్నాడు కదా, ఎవరిని మోసం చేద్దామని ఎదుగుతూ తిరుగుతున్నాడు కదా, లోహాన్నంతా కూడా మోసం చేయాలని కంకణం కట్టుకున్నాడు కదా. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేతలను గుడ్డితనం కలుగజేశాను. అంధకారం నుండి వెలుగు ప్రకాశించున్నది కానీ అవి వస్తుంది, దేవుని యొక్క వెలుగు వస్తుంది కానీ వీడు ఆపేసి నీకు అదేముందిలే కానీ నువ్వు వెళ్ళకపోయినా పర్లేదులే, నువ్వు తెలుసుకోకపోయినా పర్లేదులే, ఏముందిలే అని చెప్పేసి తిరుమో తాగుము సుఖించమన్నట్టుగా నీ ఇష్టం, నువ్వు ఎట్లాగైతే అట్లా కానీ వెయిట్ చేసినా శబాష్ 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 పా ముందుకు పా అంటూ ఉంటాడు. నువ్వేం చేసినా పా నువ్వు చేసేది కరెక్టే పద అంటాడు. అలాగా శరీర ఘటనని నాశనం చేస్తాడు, ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసేస్తాడు. హృదయమే అంధకారం అయిపోతుంది. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటుంటాం మనకు అన్నీ తెలుసు, నాకు ఈ లోక సంబంధమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానంతో తులతోగవు. అందుకని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనిడని యెషయా గ్రంథం 34:16 అంటాడు. మొదటి దశకు రాసిన పత్రిక 5:21 సమస్తాన్ని పరీక్షించాలా. సొలొమోను గారు ఏం చేశాడు? అన్నిటినీ పరీక్షించాడు కదా. ముందు తాగాలనుకున్నాడు, తాగాడు. ఇది లోక సంబంధమైన సుఖాలు అనుభవించాలనుకున్నాడు, అనుభవించాడు. ఇంకేదేదో కొనాలి, అదేదో కొనాలి, ఇదేదో కొనాలి అని చెప్పేసి అన్నీ అనుభవించాడు. తర్వాత ఈ పిల్లవాని చేష్టలు చేసి తిని పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేశాను అన్నట్టుగా ఏమన్నాడు? 12 చివరికి ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ప్రసంగి 12:13 ఇవన్నీ అనుభవించాను కానీ వీటన్నిటి ఎందుకు నేను అన్ని పరీక్షించాను, ఏది ఎలా ఉంటుందో ఏంటనేది అన్నీ చూశాను. కానీ ఏమన్నాడు ఆ మాట? ఏమన్నాడంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవాలను మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి అన్నాడు. ప్రసంగి 2:4 నుంచేమో గొప్ప ఇల్లు కట్టుకోవాలన్నా, గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు కొన్ని ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు వేయించుకుంటే, నా కొరకు తోటలను శృంగారవనం వేయించుకుని అక్కడక్కడ చాలా ఇచ్చేసాడు. వెండి కావాలంటే వెండి, బంగారం కావాలంటే బంగారం, ఎంత కావాలంటే అంత కొనుక్కున్నాడు. అన్నీ కూడా సుఖ సంతోషాలు అన్నీ అనుభవించాడు. అనుభవించి తర్వాత 11వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు నేను చేసిన పనులనియు వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు పడింది. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది అంటున్నాడు. సూర్యుని కింద లాభం కలిగింది ఏమీ లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు అక్కడ కదా. అపొస్తలుడైన పౌలు గారు కూడా నేను చాలా భయభక్తులు కలిగిన వాడను, నేను చాలా గొప్పవాడను, సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడను. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నేను ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడను, బాగా తెలిసిన వాడను, నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మనుషుల దగ్గర నేను నేర్చుకోలేదు, దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా నేను నేర్చుకున్నాను. నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడని చెప్పేసి క్రీస్తు శరీరాన్ని, సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ కూడా చెదిరిపోయింది. యూదయ సమరయ దేశం నుండి చెదిరిపోయింది. భయభక్తులు గల మనుషులను సైఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి, సౌలు అయితే ఇంటింటికి పోయి ఇంట్లోకి వెళ్ళిపోయి చొచ్చి మనుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేశాడు. 9వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి
సౌలు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించు హత్య చేయటి ఎవరు దొరికితే వాళ్ళని చంపేస్తున్నాడు. నేను భక్తుల్ని, నాకు అధికారం ఉంది, నేను యెరూషలేములో పెద్దను, నాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు అంటున్నాడు. ఈ మార్గంలో మందు పురుషులనేమి స్త్రీలనేమి కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని పోయి వచ్చుట దమస్కులో సమాజంలో పత్రికలు ఇచ్చి అడిగి అక్కడ తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అప్పుడు దేవుడే కలుగు చేసుకున్నాడు. సౌలా సౌలా నన్ను అలా హింసిస్తున్నావు అని చెప్పేసి దేవుడే కలుగు చేసుకుని 3 రోజులు కళ్ళు కనపడక ఏం చేయాలా, ఎవడో నువ్వు అంటున్నాడు. యేసుప్రభుని కూడా నువ్వు పలానా చోటకి వెళ్ళు, నువ్వేం చేయాలో చెప్తానని చెప్పేసి చెప్తే అక్కడికి తీసుకెళ్ళిపోయి వాక్యం చెప్తే అప్పుడు 18వ వచనంలో అప్పుడే అతడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి మళ్ళీ ఏం చేశాడు, బాప్తిస్మం పొందాడు. లేచి బాప్తిస్మం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? నేను తెలియక చేశానని ఒప్పుకుంటున్నాడు. నేను తెలియక చేశానని చెప్పేసి గల్తీ పత్రిక 1వ అధ్యాయము, గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు కూడా గమనించినట్లయితే అక్కడ పూర్వం ముందు యోధా మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేసు నా పితరుల పారంపర్యాచారములు విశేష ఆసక్తి గలవాడినాయి. ఇంతకుముందు ఏం చేసేవంట, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు ఏ ఆచారాలు అయితే ఆచరిస్తారో వాటినే ఎక్కువగా తెరకెక్కించి వాటినే చేయాలి అని చేసేవాడు. విశేష ఆసక్తి గలవాడై నా స్వజాతీయులతో సమాన వయస్సులైన అనేకుల కంటే యూదుల మతంలో అత్యధికం ఆధిక్యత నొంది తిని నా నడవడిని గురించి మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆయన నడవడి ఎలా ఉందో అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో చూశారు కదా, అలాగుంది. అయితే మొదటి తిమోతి పత్రికలో కూడా గమనించినట్లయితే 1వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనం, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను